హలో పిల్లలు, పోయిన వారము మనము సీనాయి పర్వతం ఎక్కి ఉన్నాం. దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఇచ్చి ఉన్నాడు. సీనాయి పర్వతం మీద దేవుడు మరియు మోషే కలుసుకున్నారు. ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపించి వాళ్ళు బంగారంతో ఒక బొమ్మను తయారు చేసుకొని వాళ్ళు దేవుని పూజించారు. ఆ విధేయతకి రిజల్ట్ ఏంటంటే వాళ్ళు వాగ్దాన భూమిలోకి ప్రవేశింపలేకపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యమందు విధేయత చూపిస్తూ నడవాలి. ఇలా చేసినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. విధేయత గురించి చెప్పాలంటే మీకందరికీ తెలుసా, బైబిల్లో ఒక్క వ్యక్తి పూర్తిగా విధేయత చూపిస్తున్నారు. అవును, అది నిజం, యేసుక్రీస్తు. మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు తారా నుంచి తోరో నుంచి నేర్చుకుందాం. టోరో, నువ్వు ఎక్విప్మెంట్ అంతా తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇందాక చాలా మందిని స్విమ్మింగ్ పూల్ ఆడుకోవడం చూశాను, అందుకే నేను కూడా ఆడుకుందామని తీసుకెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? నేనైతే రాను, ఎందుకంటే నాకు ఈత రాదు. కానీ మనం నీళ్ళున్న చోటకి వెళ్ళబోతున్నాం. ఆ స్థలం పేరు యోర్దాన్ నది. ఈ యోర్దాన్ నది నార్దర్న్ ఇజ్రాయెల్ నుండి సీ ఆఫ్ గలిలీ వరకు ప్రవహిస్తుంది, అలాగే రెడ్ సీ గుండా వెళ్తుంది. గతంలో యోర్దాన్ నది అనేది చాలా పరిశుద్ధమైన నదిగా ఉండేది. అవునవును, నేను కూడా యోర్దాన్ నది గురించి బైబిల్లో చాలా చదివాను. జోషువా ఇంకా అతని సైన్యము యోర్దాన్ నదిని దాటి నడిచారని నేను కూడా విన్నాను. నయమాను యోర్దాన్ నదిలో స్వస్థపరచబడ్డాడు కూడా. ఎలీషా కూడా గొడ్డలి తలభాగాన్ని నీటి మీద తేలాడేలా చేశాడు. నీకు బైబిల్ గురించి బాగా తెలుసు కాబట్టి బైబిల్లో చాలా విషయాలు యేసయ్యకి సూచనగా ఉన్నాయి. యేసయ్య బాప్తిసం తీసుకుంది కూడా ఆ నదిలోనే. ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే యేసయ్య బాప్తిసం తీసుకోవడమే కాదు, యేసయ్య గురించి తండ్రి కూడా మాట్లాడారు. అది గొప్పతనం. ఇవాళ మనం దీని గురించి చాలా వినిపోతున్నాం. లెట్స్ గో. ఈరోజు మనం నేర్చుకునే పాఠము మత్తయి సువార్త 3:17. ఇతని పేరు బాప్తిస్మిచ్చు యోహాను. ఇతను దేవుని బిడ్డలకు మీరు పాపము నుంచి పశ్చాత్తాపం పొందండి, దేవుని వద్దకు రండి అని దేవునికి మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇతను ఇతరులకి సహాయకరంగా ఉండాలని, దేవునికరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు హృదయాలు జీవితాలు మార్చబడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇతను ప్రజలకి బోధిస్తూ ఉన్నాడు. దేవుని తెలుసుకోవాలి, మీరు దేవుని వద్దకు రావాలి, మీరు యేసయ్యని తెలుసుకోవాలని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను పట్టణంలో తెలిసినప్పుడు ప్రజలందరూ చాలా ప్రాంతం నుంచి వచ్చి దేవుని నమ్ముకుని బాప్తిసం పొందారు. బాప్తిసం అనగా మన యొక్క జీవితాలు ఇతరులకి దీవెనకరంగా అంతమాత్రమే కాకుండా దేవుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడో అట్టి రీతిగా జీవించడమే బాప్తిసము. ఎప్పుడైతే ప్రజలు తన దగ్గరకు వచ్చినప్పుడు బాప్తిసం వచ్చి యోహాను చూసి ఇతనే మన పాపం నుంచి రక్షించబడు అనుకున్నారు. కానీ యోహాను, నేను కాదు, అయితే ప్రజలారా మారు మనసు నిమిత్తము నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా ఇంకా వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి బాప్తిసం పొందుకోవడానికి యోర్దాను నదికి వచ్చారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకోవడానికి వచ్చారు. యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నువ్వు నా వద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ని వివరించింది. కానీ యేసు, ఇప్పటి కానిము, నీతి యావత్తుల నెరవేర్చడం మనకు తగునని అతనికి ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట చెప్పిన తర్వాత యోహాను, సరే ప్రభువా అని యేసయ్యకి బాప్తిసం ఇచ్చాను. బాప్తిసం ఇచ్చి యోహాను యేసయ్యకి బాప్తిసం ఇచ్చిన తర్వాత యేసయ్య నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చాడు. తరువాత ఇదిగో ఒక ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది. దేవుని ఆత్మ పావురం వల్ల దిగి తన మీదకి వచ్చుట చూచింది. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. పిల్లలు, మనం నేర్చుకున్న ఈ పాఠం నుంచి కంటత వాక్యం ఏంటంటే, బైబిల్ వచ్చినము మనం ఏ చాప్టర్ తీసుకుందామంటే మత్తయి 3:17. వాక్యం ఎలా చెప్తుంది, మరియు ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. మీకు తెలుసా, యేసుక్రీస్తు వారు తండ్రి దేవుణ్ణి తన యొక్క జీవితం ద్వారా ఆనందపరిచారు. మనల్ని ఆయన దుఃఖంతో గాను కోపంతో కానీ చూడరు, కానీ యేసయ్య మనల్ని ప్రేమతో ఆనందంతో చూస్తారు. సో ఒకసారి మనం ఆలోచించుకుందాం, మన జీవితాల ద్వారా యేసయ్యని ఎలా ఆనందించగలమో. మన జీవితంలో గొప్ప సంతోషమైన విషయం ఏంటంటే
దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో కనుగొనబడడమే. మనము చాలా జయించిన వారము, ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో ఉన్నతంగా ఉంది. అయితే డిక్షనరీ కూడా ఉద్దేశమును గురించినటువంటి ఉదాహరణ చెప్పినప్పుడు ఆల్రెడీ మన కొరకు ఏర్పరచబడినటువంటి ఒక విషయమై ఉన్నది. ఇక్కడ చూడండి, నా దగ్గర ఏముంది, టాడా, ఇక్కడ ఒక బాక్స్ నా చేతిలో ఉన్నది. ఏం చేద్దాం ఈ బాక్స్తో? ఓకే, నేను అనుకుంటున్నాను ఇది ఇలా 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 కార్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ బాక్స్ చిన్నదిగా ఉంది, దీంతో నేను కారు చేయలేనేమో. ఓకే, దానికి చక్రాలు కూడా లేవు, నేను ఒకవేళ చేసినా కానీ ప్రయాణం చేయలేం. నన్ను ఒకసారి ఆలోచించనివ్వండి. ఓకే, ఇది నేను హ్యాట్ లాగా నేను చేసుకోగలనేమో. కానీ నా తల చాలా చిన్నది, ఇందులో చాలా పెద్ద బాక్స్ మరి చిన్నదిగా కనబడుతుంది. నేనేం చేస్తాను ఇప్పుడు? ఓకే, ఈ బాక్స్కి ఏం ఉద్దేశం ఉంటుంది? ఓకే పిల్లలు, ఈ బాక్స్లో ఏం పెట్టవచ్చు? ఇది ఉపయోగకరమైనది కాదా చెప్పండి. అయితే ఈ బాక్స్కి ఒక ఉద్దేశం ఉంది. ఆ బాక్స్ మనం ఏదైనా వస్తువులు ఉంచుకోవడానికి పనికొస్తూ ఉన్నది. ఈ బాక్స్ దాని నిండుగా కూడా మనం ఏ వస్తువులైనా పెట్టుకొని భద్రపరచుకోవచ్చు. అయితే దాని యొక్క ఉద్దేశము ఈ బాక్స్లో ఏం చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. అలాగే దేవుడు కూడా నీకు నాకు జీవితంలో మనకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనము దేవునికి ఇష్టానుసారమైన జీవితము జీవించినప్పుడు దేవుడు తన యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవుడు ఓకే, ఆయనకు మన ఎడల ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ప్రతి ఒక్కరము ఆయన ఉద్దేశంలో మనము ఎదుగునట్లుగా ఆయన ద్వారములు తెరిచేవాడు ఉన్నాడు. యేసుక్రీస్తు తన గురించినటువంటి ఉద్దేశము తండ్రి దగ్గర నుంచి కూడా కొనుక్కున్నాడు. అలాగే ఆయన మనకు కూడా అందించాడు. అదే రక్షణగా ఉన్నది. ఆయన తనను తాను మన కొరకే త్యాగం చేసి రక్షణనిచ్చాడు. అది ఎంతో గొప్ప సంతోషాన్ని మనకిస్తుంది. కనుక పిల్లలు, మనము మన ఎడల దేవునికి ఉద్దేశాలు కనుగొన్నప్పుడు అది మనకెంతగానో సంతోషం ఇస్తూ ఉన్నది. దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనము సంతోషంగా ఉండగలము. దేవుడు గొప్పవాడు. దేవుడు యేసయ్యకు చెప్పాడు ఎంతగా ఆయన యందు ఆయన ఆనందిస్తున్నాడని. ఆయన ఒక గొప్ప అద్భుతాలు కానా ఊరి విందులో ఇంకా అనేక మందిని స్వస్థపరిచినట్లుగా, అనేక మందికి ప్రసంగించినట్లుగా, అలాగే నీటిలో నడిచినట్లుగా, చనిపోయిన వారిని సమాధిలో నుంచి పైకి లేపినట్లుగా చాలా విషయాలు దేవుడు యేసుక్రీస్తు చేశాడు. అయితే యేసుక్రీస్తు ఆయన కుమారుడు కాబట్టి అవన్నీ చేయగలిగాడు. దేవుడు ఏ రీతిగా యేసయ్యను ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ప్రేమించుచూ ఉన్నాడు. మన ఎడల ఆయన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుడు నిన్ను ప్రేమించుచూ ఉన్నాడు. ఆయన నిన్ను ఘనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చాలా నీ కొరకు ఒక గొప్ప భవిష్యత్తును దాచి ఉంచి ఉన్నాడు. మంచి విషయం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు నువ్వు నది వంటి ప్రవాహంలో కొట్టుకుపోయిన దేవుడు నీరు నీ మీద పారకుండా చేస్తాడు. ఈరోజు దేవుని యొక్క ప్రేమని నీ జీవితంలో అనుభవించగలవు. ఒక విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు మౌనంగా ఉండి కొంత మీరు దేవుని మీద ధ్యానం చేసినప్పుడు దేవుని ప్రేమ మీరు కనుగొంటారు. ఇప్పుడు మనందరము కూడా ఆయన చేతిలోనికి వెళ్దామా? ఆయన యొక్క ప్రేమను మనం అనుభవిద్దామా? దేవుడు మనల్ని చుట్టి ఉన్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆయన ప్రేమను మనము అనుభవిద్దాం. వావ్, ఎంత గొప్ప దేవుని యొక్క సన్నిధి. పిల్లలు, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడే మిమ్మల్ందరినీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమను అనుభవించడానికి ఆహ్వానిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ప్రియమైన దేవా, నీవు నన్ను ప్రేమించినందుకై నీకు స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో అపారమైనది. నీ ప్రేమ నా జీవితంలో నేను సంపూర్తిగా అంగీకరిస్తూ ఉన్నాను.
నన్ను నీవు కనుగొని నా జీవితంలో నీ ఉద్దేశంలో ఉంచినందులకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తద్వారా నాలో నీ సంతోషము, నీలో నేను సంతోషించినట్లుగా నన్ను తయారు చేశావు. నేను నీ బిడ్డనై ఉన్నాను, నువ్వు నా తండ్రివై ఉన్నావు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరం చెబుదామా? ఆమేన్.